ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు హీట్ ఎక్కిస్తోంది. మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే మార్కాపురంలో శ్రీశైలం మండలాన్ని కూడా విలీనం చేయాలంటూ ఆందోళనలు మొదలయ్యాయి. శ్రీశైలంలోని సున్నిపెంట ప్రధాన రహదారిపై సిపిఐ నేతలు భారీగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. మార్కాపురం జిల్లాకు శ్రీశైలం మార్కాపురంగా పేరు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. సిపిఐ శ్రీశైలం ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి పులిరాజు, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కె నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీశైలం మండలం ప్రజలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. భౌగోళికంగా కూడా మార్కాపురానికి శ్రీశైలం మండలం అత్యంత సమీపంలో ఉంటుంది. పరిపాలనా సౌలభ్యం కూడా ఉంది. మార్కాపురంలో శ్రీశైలం మండలాన్ని కలపడమే సరైన నిర్ణయమని అంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ దశ నుండి ఇక్కడ నివసిస్తున్న వారిలో అత్యధికులు మార్కాపురం మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల నుండే వచ్చి స్థిరపడ్డారన్నారు. వారందరికీ మార్కాపురంతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. తమ అభిప్రాయాన్ని, డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని శ్రీశైలం జనం డిమాండ్ చేస్తున్నారు. ఇటు విద్య, వైద్యం, ఇతర సేవలు కూడా మార్కాపురం నుంచి తొందరగా అందుతున్నాయన్నారు. తమ ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఉన్న ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని నూతనంగా ఏర్పాటు చేయబోయే మార్కాపురం జిల్లా కలపాలని ఈ రోజున మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకనగా కారణాలు కూడా మేము చెప్తాం. ఈ ఊర్లో ఉన్న ప్రజలకి ఖచ్చితంగా నంద్యాల జిల్లా అయితే 180 కిలోమీటర్లు, అదే మార్కాపురం జిల్లా అయితే కేవలం 80 కిలోమీటర్లలో జిల్లా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇక్కడ అందుబాటులోకి తీసుకున్న పరిపాలనా సౌలభ్యంగా కూడా ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా వైద్య పరంగా ఇక్కడ 80 కిలోమీటర్లు ఉండే జిల్లా కేంద్రంలో ఇక్కడ ఉండే ప్రజలు తీసుకుపోయి వైద్యం చూపించడానికి కూడా అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ఈ నంద్యాల జిల్లాకి పోవాలంటే ఆర్నూరు ఘాట్ రోడ్ ఎక్కి దాదాపుగా ఎక్కువ తిరుగుతుంటూ ఈ రోజున చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఇది అందుబాటులో తీసుకురావాలి. ఈ అందుబాటులో తీసుకురావాలంటే నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయబోయే దాంట్లో ఈ యొక్క శ్రీశైలం మండలాన్ని సుండిపెంట, శ్రీశైలం, లింగాలగడ్డను కలపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే ఈ చెప్పే నాయకులకు అందరూ మాకు ఒకటే విజ్ఞప్తి, రాయలసీమ నాయకులకు మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని సేకరించండి. ప్రజల అభిప్రాయాన్ని సేకరించి ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం చేయాలని చెప్పేసి ఈ రోజున నూతన జిల్లా ఏర్పాటు చేసిన కమిటీకి మేము సూచిస్తున్నాము. ఇప్పటికైనా ఈ సుండిపెంటలో ప్రజాభిప్రాయాన్ని మీరు వీధిన కూడా మీరు తీసుకోండి. నిజంగా ప్రజలు వద్దనుకుంటే మీరు నంద్యాల జిల్లా వద్దండి, కావాలి అనుకుంటే ఖచ్చితంగా గౌరవించండి. ఈ యొక్క ప్రజల అభిప్రాయాన్ని పరిగణలో తీసుకొని ఈ యొక్క నూతనంగా ఏర్పాటు మార్కాపురం జిల్లాలో శ్రీశైలం మండలాన్ని కలపాలని చెప్పేసి ఈ రంగంలో రసారోపణ చేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయాలను పెట్టి, కాబట్టి అనివేల కారణాల వల్ల ఈరోజు ఇక్కడ ఈ నిరసన తెలియపరుస్తున్నాము. ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి, ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలు కూడా 75% మంది ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చినటువంటి ప్రకాశం జిల్లా మార్కాపురం, ఇక్కడ ఈ ఎర్రగొండపాలెం చుట్టుపక్కల వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ సర్వే చేసి ఈ ప్రజా అభిప్రాయాలు ఖచ్చితంగా తీసుకొని నూతనంగా ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకున్న ఇబ్బందులు ఈ రోడ్డు మార్గంలో నంద్యాల అట్లా కర్నూలు మార్గపరంగా ఏదైనా పోతుంటే కూడా మార్గం మధ్యలో ఎంతో మంది చనిపోయి ఇంటి తిరిగి వచ్చిన బాడీలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మాకు వైద్యపరంగా, విద్యాపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము మార్కాపురం జిల్లా మేము అడుగుతున్నాము. ఎందుకంటే మీ అభిప్రాయాల మేరకే, మీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అభిప్రాయాల మేరకే మేము కూడా అడుగుతున్నాము. ఎందుకంటే ఏదైతే మీ జిల్లాలో సరిహద్దులో దగ్గర ఉందో ఆ ఒక మండలాలను కూడా మీ ఒక జిల్లాలకు సరిహద్దుల్లో దగ్గర ఉన్న మండల జిల్లాలకు కూడా మేము కలుపుతామని చెప్పి హామీ ఇచ్చారు.